గత కొన్ని రోజులుగా చైనాకి చెందిన లాంగ్ మార్చ్ 5B రాకెట్ భూమి మీద ఎక్కడ పడుతుందో, ఎలాంటి డ్యామేజ్ క్రియేట్ చేస్తుందో అన్న ఆందోళన మనందరికీ ఉంది. ఈరోజు తెల్లవారుజామున ఆ రాకెట్ మాల్దీవ్స్ దగ్గరలో ఉన్న ఇండియన్ ఓషన్లో పడిపోయింది. దీంతో జనానికి ఏమి నష్టం లేదు, మనకేమీ నష్టం లేదని చెప్పి మనందరం ఊపిరి పీల్చుకున్నాం. అయితే ఇది చైనా బాధ్యతారాహిత్యం అని చెప్పి ప్రపంచ దేశాలు కోడే కూస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా అయితే చైనా ఇర్రెస్పాన్సిబుల్గా ఉంది, రెస్పాన్సిబుల్ స్టాండర్డ్స్ పాటించట్లేదు స్పేస్ డెబ్రిస్ విషయంలో అని చెప్పి వాపోయింది. అంతేకాదు, ఈ రాకెట్ కనుక జనావాసాల్లో పడుంటే కనుక వైడ్ స్కేల్ డ్యామేజ్, చాలా పెద్ద డ్యామేజే జరుగుండేది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం చైనా భారీ పరిహారమే చెల్లించాల్సి వచ్చేదని కూడా అమెరికా పేర్కొంది. దీనికి సంబంధించి 1972లో ఒక చట్టం ఉంది. దాన్ని లయబిలిటీ కన్వెన్షన్ అంటాం, 1972. దాని పూర్తి పేరు కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ లయబిలిటీ ఫర్ డ్యామేజ్ కాజ్డ్ బై స్పేస్ ఆబ్జెక్ట్స్. ఏదైనా స్పేస్ ఆబ్జెక్ట్స్ కనుక డ్యామేజ్ కాజ్ చేస్తే ఆ దేశం కాంపన్సేషన్ చేయాలని, ఎంత మూల్యం చెల్లించాలో నష్టాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. దీన్ని ముందే ఊహించి చెప్పడం కూడా కష్టమే. అయితే మనం ఒక స్పేస్ ఆబ్జెక్ట్ని రిలీజ్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించి పూర్తి కంట్రోల్ మన చేతిలోనే ఉండాలి. అది కనుక ఎలాంటి డ్యామేజ్ చేసినా, లేదా దాని డెబ్రిస్, దాని వేస్ట్ కనుక ఏదైనా డ్యామేజ్ చేసినా దానికి ఆ దేశమే పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుందన్నమాట. సో ప్రతి దేశము స్పేస్ని రెస్పాన్సిబుల్గా వాడుకోవాలి, లేకపోతే భవిష్యత్తులో ఇలాంటి దారుణాలు, ఇలాంటి భయాలు ఇంకా చాలా జరగవచ్చు.